మన పురాణ కాలంలో తుంబురు నారదులంటే సంగీతంలో గొప్ప విద్వాంసులు. అయితే వీళ్ళిద్దరికీ ఒకసారి సంగీతంలో నేనంటే నేను గొప్ప అనే వాదన జరిగింది. అప్పుడు వీళ్ళు వైకుంఠానికి వెళ్లి మాలో ఎవరు గొప్పవారో తేల్చమని శ్రీ మహావిష్ణువుని అడుగుతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని పాడమని చెప్తే వాళ్ళిద్దరూ ఎవరికి ఎవరు తక్కువ కాకుండా సమానంగా పాడతారు. అప్పుడు ఇలా కాదని శ్రీ మహావిష్ణువు ఒక నెమలిని క్రియేట్ చేసి ఆ నెమలిని పాతాళ లోకంలోకి పంపిస్తాడు. ఇప్పుడు మీ ఇద్దరు మీ గానంతో ఈ నెమలిని బయటికి రప్పించండి అని చెప్తారు. అయితే తుంబురు నారదులు ఎంత కష్టపడి పాడినా ఆ నెమలి బయటికి రాదు. అప్పుడు వాళ్ళు గర్వంతో ఒక మాట అంటారు, మా వల్లే కాకపోతే ఇంకెవరూ ఈ పని చేయలేరని. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక చిరునవ్వు నవ్వి హనుమంతుని పిలిపిస్తారు. వచ్చిన హనుమను శ్రీ మహావిష్ణువు నాకు నీ గానాన్ని వినిపించు హనుమ అని అంటారు. అప్పుడు హనుమంతుడు భక్తితో శ్రీరాముడు కీర్తన ఆలాపన చేస్తారు. హనుమంతుడు గానానికి నెమలి బయటికి వచ్చేస్తుంది. అది చూసి తుంబురు నారదులిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అంటారు, సంగీతం యొక్క గొప్పతనం అనేది భక్తిలో ఉంది, గర్వంలో కాదు. హనుమంతుడు ఎంతో భక్తితో పాడాడు కాబట్టే గెలిచాడు. మీ ఇద్దరు చాలా గర్వంతో పాడారు కాబట్టే ఓడిపోయారు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను ఎవరు